అమ్మమ్మా అమ్మమ్మా ఏమ్మా పద్మ, పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేగా? అన్నీ పూర్తయిపోయాయి నాయనమ్మా. ఇక మనం పెళ్లి మండపానికి వెళ్లడమే తరువాయి వదిన గారు. మంచిది. పెళ్లి చాలా ఘనంగా జరగాలి. అలాగే. సూర్య ఈ ఇంటికి పెద్ద వారసుడు కాబట్టి ఎలాంటి లోటు ఉండకూడదు. మనవడి పెళ్లి అత్యంత వైభవంగా జరగాలని ప్రొప్రైటర్ గారు ఎప్పుడూ నాతో అంటూ ఉంటారు. కాబట్టి సూర్య పెళ్లి ఆయన కోరిక ప్రకారం జరగాలి. ఎలాంటి అపశృతి దొరలకూడదు. అత్త, ఏమంటున్నావు నువ్వు? ఎవరు ఎలా అన్నా నువ్వు మాత్రం ఇలా అనకూడదత్త. సూర్య సామాన్యుల పెళ్లి జరగాల్సిందే, అంతే. రాజీ, నా మనవడి పెళ్లి విషయంలో వాడి నిర్ణయం ముఖ్యం. వాడి నిర్ణయానికి విరుద్ధంగా ఏదీ జరగదు. అత్త, అది పద్మ, ఇంకో ముఖ్యమైన విషయం. ఏం నానమ్మా? ఈ పెళ్లి హడావిడిలో అటూ ఇటూ తిరుగుతూ నీ గురించి, నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మర్చిపోకు. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. పద్మావదన గురించి నేను కేర్ తీసుకుంటానమ్మమ్మా. సిస్టర్, నువ్వు పెళ్లి కూతురువి. పద్మ గురించి పట్టించుకునే తీరిక నీకుండదు. తన గురించి నేను చూసుకుంటాను. కాశీయాత్ర ఏర్పాట్లు అయ్యాయి కదా? అంతా రెడీ అయిపోయాయి నాయనమ్మా. అమ్మమ్మా, నన్ను బ్లెస్ చెయ్యి. కళ్యాణమస్తు. లేమ్మా? అమ్మమ్మా, మా మామ్ నగలు వేసుకున్న నేను ఎలా ఉన్నాను? ఏంటి, ఈ నగలు మా కళ్యాణి అత్తయ్య నగలా? అవును పద్మావతిన, అమ్మమ్మ బావ చేత ఈ నగలిచ్చి పంపించింది. అవునా? ఏమండి చూసారా, నానమ్మ తనకి నగలు పంపించిందని శామోదన మనతో ఒక్క మాట ముందు చెప్పిందా? నిజమే. సిస్టర్, ఏంటి ఇలా చేసావు? ముందే చెప్తే ఇప్పుడు థ్రిల్ ఉండదు కదా. అది నిజమే. శామోదన, ఈ నగలన్నీ వేసుకున్న నువ్వు అచ్చం రాజకుమార్లా ఉన్నావు. ఏం కాదు, నేనచ్చం మా మామ్ లాగే ఉన్నాను కదమ్మా. అవునమ్మా, అలాగే ఉన్నావు. అమ్మమ్మ, నేను కరెక్ట్ చెప్పాను కదా? నేనింకా మా మామ్ అంటే నువ్వు కోపంగా ఉన్నావనుకున్నానమ్మమ్మా. బట్ నువ్వు నాకు ఈ నగలు పంపించాక తెలిసింది మామ్ మీద నీకు కోపం లేదని తెలిసింది. మామ్కి విషయం తెలిస్తే తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. అమ్మమ్మ, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,